డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సప్త చిరంజీవులు వీరి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ రోజు ఎవరి గురించి చెప్తున్నారు? కృపాచార్యుడి గురించి చెప్పుకుందాం. కృపాచార్యుడు మహాభారతం తెలిసిన ప్రతి వాళ్ళకి కృపాచార్యుడు తెలుసు. అయితే కృపాచార్యుడు ఒక పెద్ద అద్భుతమైన క్యారెక్టర్గా మనకు కనపడరు. ప్రతి ఫ్రేమ్లోనూ ఉంటారు, అన్ని ఫ్రేముల్లోనూ కనపడతారు. ఇంచుమించు భీష్ముడి కంటే ముందే జన్మించాడు ఆయన. భీష్ముడి కంటే ముందే భీష్ముని తండ్రి చేతే పెంచబడ్డాడు. అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. మొదటి సందర్భం నుంచి కనిపిస్తారు కానీ ఆయన మాట్లాడినట్టు ఏదైనా పెద్ద పెద్ద క్రియలు చేసేసినట్టు కనిపించదు. కానీ వీళ్ళకి ప్రధానంగా మొట్టమొదట పాండవులకి ఆచార్యుడుగానే ఉన్నాడు. ఈయన కృపాచార్యుడు ఎవరు అంటే, కృపాచార్యుడి మూలాలు ముందు యుగం నుంచి ఉన్నాయి. త్రేతాయుగంలో గౌతమ మహర్షి మనకు తెలుసు కదా. గౌతమ మహర్షి ఎవరు? అహల్య యొక్క భర్త. ఈ అహల్య ఎవరు? శ్రీరాముని పాదాలు సోకి విమోచనం పొందినటువంటి అహల్యాదేవి. అహల్యాదేవి భర్త గౌతమ మహర్షి. గౌతమ మహర్షి చాలా విశేషమైన తపశక్తి కలిగిన వాడు. గౌతముడు అహల్యల కుమారుడు శతానందుడు. ఈ శతానందుడు ఎవరు? జనకుని యొక్క పురోహితుడు. జనక రాజర్షి దగ్గర పురోహితుడుగా ఉన్నాడు. రాముల వారు అహల్యా శాప విమోచనం చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? అహల్య శాప విమోచనం అయ్యాక విశ్వామిత్రుడి యాగ సంరక్షణ చేసి సుబాహుడిని సంహరించి మారీచుడిని ఆ సముద్రం అవతల పారేసి మానవాస్త్రంతో ఆ విశ్వామిత్రుడి యొక్క మొత్తం యజ్ఞాన్ని కాపాడిన తర్వాత మేము జనక రాజర్షి ఆశ్రమం ఇదైనటువంటి మిథిలా నగరానికి వెళ్తున్నాము, అక్కడ ఒక యజ్ఞం జరుగుతోంది, మీరు కూడా మాతో రండని పిలువబడి రామలక్ష్మణులు ఇద్దరు మిథిలా నగరానికి వెళ్ళారు. ఎప్పుడైతే వీళ్ళు మిథిలా నగరానికి వెళ్ళారో అక్కడ శివధనుసును చూశారు. ఆ సమయంలో శతానందుడు అక్కడున్నాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, నీ తల్లికి శాప విమోచనం జరిగింది, ఆయన నీ తల్లి తండ్రి కలుసుకున్నారు అని చెప్తే శతానందుడు ఈ జరిగిన కథ అంతా చెప్పాడు. శతానందుడు జనక రాజర్షికి పురోహితుడు. ఈ శతానందుడికి ఒక కుమారుడు కలిగాడు, సత్యధృతి అతని పేరు. అయితే ఈ సత్యధృతి అనే ఆయన శరాలతోటి బాణాలతోటి జన్మించాడు. బాణములతో జన్మించాడు కాబట్టి శరద్వంతుడు అనేవారు అతన్ని. ఆయన ఒక రాజుగా కొన్ని కథల్లో కనపడతాడు, మన కథలో అట్లా కనిపించడు. ఈయన బ్రాహ్మడు అయినప్పటికీ శాస్త్రము వేదాధ్యయనంలో కంటే కూడా ఈ పుట్టుకతోటి తనతో జన్మించిన శరాల పట్ల అస్త్రాల పట్ల ఆయనకి ఎక్కువ ఆసక్తి ఉంది. విలువిద్యలో మహాప్రావీణ్యతని సంపాదించాడు ఆయన. తీవ్రమైన తపస్సులో ఉండేవాడు, బ్రహ్మచారిగానే ఉన్నాడు. అయితే ఈయన యొక్క తీవ్ర తపస్సుకి ఆ బ్రహ్మచర్యానికి భయపడిన ఇంద్రుడు జలపది అనే పేరున్నటువంటి ఒక అప్సరసని ఈయన బ్రహ్మచర్యాన్ని భగ్నం చేయడానికి పంపించారు. ఆ మహాసౌందర్యవతట జలపది. అయితే ఈ జలపది ఇది ఎక్కడ జరిగింది? గంగా తీరంలో జరిగింది. ఆయన అక్కడ తపస్సు చేసుకుంటాడు. ఈ జలపది కూడా నీటిలో నుంచే వచ్చింది. ఈయన దగ్గరకు వచ్చి చాలాసేపు అటు ఇటు తిరిగేసరికల్లా ఆయన కాసేపటికి ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆమెను చూస్తున్న ఆ మైమరపులో చేతుల నుంచి అస్త్రాలు జారిపడ్డాయట. పడేసరికల్లా ఆయన ఒళ్ళు తెలిసింది, ఈమె మీద వ్యామోహం వచ్చేసింది నాకు అని. సంభాళించుకుని ఆయన తపస్సులో మునిగాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఆ స్త్రీని చూసి మైమరిచాడో ఆయన యొక్క రేతస్సు భూమి మీద పడిపోయిందట. ఆ పడటం ఎక్కడ పడింది? ఒక రెల్లు పొద మీద పడింది. రెల్లు కొంచెం కొసలు పదునుగా ఉంటాయి. అవి రేతస్సు వీర్యము 2 భాగాలుగా అయ్యి ఒక కుమారుడు ఒక కుమార్తెగా రూపాంతరం చెందినాయి. రెల్లు వనంలోనే పుట్టారు పిల్లలిద్దరు. ఈయన ఇంత తపశ్చర్య కలిగినటువంటి తీవ్రమైన విలువిద్యా విధానం చాలా గట్టి బ్రహ్మచర్యం కలిగిన వ్యక్తి అవటం వల్ల ఆయన తపస్సు వల్లే వీర్యానికి అంత బలం ఉందన్నమాట. ఒక స్త్రీని చూసి వీర్యపతనం అయితే అది పిల్లలుగా రూపాంతరం చెందేంత శక్తి ఉంది ఆయనకి. స్త్రీ గర్భాన్ని చేరక్కర్లా ఆ రేతస్సు. ఇలాంటి కొన్ని కథలు మనకి పురాణాల్లో కనపడతాయి. అయితే వీళ్ళిద్దరూ ఒక కుమారుడు కుమార్తెగా ఉన్నారు, అక్కడ పిల్లలుగా పడి ఉన్నారు. ఆ సమయానికి హస్తినాపురానికి రాజైన శంతన మహారాజు అక్కడికి వచ్చాడు. ఈ శిశువులు కనపడేసరికల్లా ఆయన అయ్యో ఇక్కడ ఆయనకు సంతానం లేదు అప్పటికి. ఆ పిల్లలిద్దరిని తీసుకొచ్చి పెంచాడు ఆయన.
తన కృప చేత పెంచబడ్డారు కాబట్టి కృపుడు కృపి అని పేర్లు పెట్టారు. ఆ కృపుడే కృపాచార్యుడు అయ్యాడు. ఓహో. కృపి ద్రోణాచార్యుడికి భార్య అయింది. కృపి యొక్క కుమారుడే అశ్వత్థామ. కృపాచార్యుడికి సాక్షాత్తు మేనల్లుడు. అయితే తమతోటి పెంచబడుతుంటే సరే ఈ శరద్వంతుడు తెలుసుకున్నాడు తన సంతానంగా వీళ్ళు రూపొందారని, ఆ సంతానాన్ని శంతనుడు పెంచుతున్నాడని తెలుసుకుని ఆయన వెళ్ళి తన పిల్లల్ని తను తెచ్చుకుని కుమారుణ్ణి విలువిద్యాపారంగతుడిని చేశాడు. ఇంకొక ధనుర్విద్యాపారంగతుడైన ద్రోణాచార్యుడికి కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఓకే. కృపాచార్యుడు తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు. కానీ శంతనుడి కృప వల్ల పెంచబడటం వల్ల అతను మళ్ళీ శంతనుడి దగ్గరికే చేరాడు. అప్పటికి భీష్ముడు కుమారులు అందరూ సెటిల్ అయ్యారు. అప్పుడు భీష్ముడు పెద్దవాడయ్యాడు. మళ్ళీ ఆయన పెద్ద అయితే ఈయన వచ్చాడు కదా. ఈ భీష్మాచార్యుల వారు పెద్దవారు అయిన తర్వాత ఇది తన తమ్ముళ్ళు, వాళ్ళకేమో 3 పిల్లలు. ఆయనకు సొంతంగా పిల్లలు లేరుగా, తమ్ముళ్ళలో ఒకడు పోయాడు. ఒక ఆయనకేమో దేవర న్యాయమే కాదు ఇంకొకటి పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతి ప్రకారం అంబికకి అంబాలికకి వ్యాస మహర్షి చేత సంతానాన్ని కలిగించారు. వాళ్ళేమో ధృతరాష్ట్రుడు, పాండురాజు. వాళ్ళ కాలంలోనే ఈ కృపాచార్యుడు వీళ్ళ దగ్గరికి చేరాడు. వాళ్ళకి ఆచార్యుడుగా ఇక్కడ ఉన్నాడు. తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. ఆయనకు 100 మంది కలిగారు, ఈయనకో 5 కలిగారు. పిల్లలంతా ఓ చోట చేరారు. వాళ్ళందరికీ విలువిద్యకి ఆచార్యుడుగా ఉన్నాడు. ఈయనే ఆచార్యుడు, కృపాచార్యుడే. అయితే తర్వాత ద్రోణాచార్యుడు వచ్చాక ఆయన ఇంకా ఫైనరీ సాధించాడు. విలువిద్యలో ఆయన ఇంకా గొప్ప శక్తి కలిగిన వాడు. అందుకని అన్ని విద్యలతో పాటు ప్రత్యేకమైన ఏమంటారు మన ఎక్స్పర్ట్ టీచర్గా ద్రోణాచార్యుడు చేరాడు. ద్రోణాచార్యుడు సొంత భావమరిది అవటం వల్ల కృపాచార్యుడు ద్రోణాచార్యుడు కలిసే ఉండేవాళ్ళు. మహాభారతంలో ప్రతి ఫ్రేమ్లోనూ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగానే కనపడతారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు వాదించుకుని మాట్లాడుకున్నట్టుగా ఎక్కడా ఉండదు, కానీ వాళ్ళు కలిసే ఉన్నారు. ఈయన మళ్ళీ చివరికి ఏం చేశాడంటే చివరికి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు వీళ్ళు 3 కలిసే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. యుద్ధం అంతా పరిసమాప్తం అయిపోయింది. దుర్యోధనుడు నీళ్లలో ఉన్నాడు. ఆయన చూసి అయ్యో మా రాజు ఇట్ట అయిపోయాడని దుఃఖించారు. అశ్వత్థామ నన్ను అభిషిక్తుణ్ణి నన్ను చెయ్యి సర్వసైన్యాధ్యక్షుణ్ణి నీ పగ తీరుస్తానని చెప్పాడు. కృపాచార్యుడు కృతవర్మ ఇద్దరూ అశ్వత్థామతో పాటు వెళ్ళారు. కానీ పాండవులు అశ్వత్థామ వెనకాలబడి అతన్ని పట్టుకొచ్చారు. కానీ కృతవర్మని ఏం చేయలే, కృపాచార్యుని ఏం చేయలే. కృతవర్మేమో యాదవ సైన్యంతో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు. కృపాచార్యుడేమో హస్తినాపురంలో తన ఇంటికి వెళ్ళిపోయాడు. పాండవులు ధర్మాన్ని పాటించారు. వీళ్ళిద్దరూ నిమిత్త మాత్రులు. అతనితో ఉన్నారు కానీ అతనితోటి ఏమీ చేయలే. పైగా ఏదో కొంతమందిని సంహరించారు బయటకు వచ్చిన వాళ్ళని. ఈ పిల్లల జోలికి వాళ్ళు రాలా. పాండవుల పిల్లల జోలికి రాలా. పిల్లలని ఉప పాండవులని దుష్టద్యుమ్నుని సంహరించింది సాక్షాత్తు అశ్వత్థామే. వీళ్ళు నిమిత్త మాత్రాలు, వీళ్ళు బయట ఉండిపోయారు. అందుకని వీళ్ళని ఏమీ చేయలే. ఈ కృపాచార్యుడు ఇంటికి వెళ్ళిపోయాడు. పాండవులకి తమకి చిన్నప్పటి నుంచి ధనుర్విద్య చెప్పినవాడు, తమ కులానికి ఆచార్యుడు కాబట్టి ఆయన ఏమీ చేయకుండా తమ మనవడైన పరీక్షిత్తుకి ఆచార్యుడిగా కృపాచార్యుడినే పెట్టుకున్నారు వాళ్ళు. ఆయనకి పగలేదు ఎవరి మీద, ఒకళ్ళ మీద పక్షపాతం లేదు. ద్రోణాచార్యుడికి అర్జున పక్షపాతిగా ఉన్నాడు, ఆయన పాండవ పక్షపాతిగా కూడా ఉన్నాడు. కానీ కృపాచార్యుడు పక్షపాతిగా ఉన్నట్టు ఎక్కడా దాఖలాలే ఉండవు. ఆయన ఈ రాజ్యానికి ఆచార్యుడిగా ఉన్నాడు. ఆ రాజ్యం యుద్ధం చేస్తే చేశాడు, ఎస్ నో లేకుండా. చివరి దాకా తనని పెట్టుకున్న ప్రభుతోటే ఉన్నాడు. అయిందా? ఆ ప్రభు వెళ్ళిపోయాడు. కొత్తగా వీళ్ళు వచ్చారు ప్రభువులుగా, అయినా వీళ్ళతో పాటే ఉన్నాడు. వీళ్ళతో ఉండి పరీక్షిత్తుకి కూడా ఆచార్యుడిగా ఉన్నాడు. పరీక్షిత్తు మరణానికి కూడా కృపాచార్యుడు సాక్షిగానే ఉన్నాడు. జనమేజయుడికి ఆచార్యత్వం వహించినట్టుగా కనపడదు. అంటే నేను ఇంకా ఆ భాగాలు చదవలే సరిగా చెప్పాలంటే. ఈయన తపస్సుకి వెళ్ళిపోయాడు. ఈయనకి తండ్రి వల్లే చిరంజీవిత్వం లభించింది. ఈయనతో పాటు కృపి కూడా జీవించే ఉండవచ్చు అన్న ఒక పాయింట్ కూడా ఉన్నది. ఆమె ఎక్కడుంది ఏమిటి అనేది అయితే వివరాలు తెలియదు. కృపాచార్యుడు మాత్రం పుట్టుకతోటి ఒక ప్రత్యేకమైన జన్మ కలిగిన వాళ్ళు వీళ్ళు, కృపి అండ్ కృపాచార్యుడు ఇద్దరు కూడా. ఎందుకంటే అయోనిజులుగా ఉన్నారు. స్త్రీ గర్భంలోంచి పుట్టల వాళ్ళు. తండ్రి వీర్యం వల్ల మాత్రమే శరవణంలో జన్మించారు. అందువల్ల ఆయనకి ఈ మహా తపస్శాలిగా అయినటువంటి కృపాచార్యుడికి తండ్రే అజరామరంగా నువ్వు ఎప్పటికీ జీవించే ఉంటావు. అజరామరం అంటే
ముసల్తనం లేదని కూడా వస్తుంది. అది అలా ఏదనిపిస్తుంది. చిరంజీవి మరణం లేకుండానే వరం పొందాడు. ఆయన తపశ్చర్యలోనే ఉంటాడని, ఆయన ఎవరికైనా కనపడ్డాడని అదని మనకి ఎవరు చెప్పరు. కానీ కృపాచార్యుడు చిరంజీవి. బాగుంది కదా కథ? చాలా బాగుందండి. రైట్. నమస్తే. నమస్తే.